ఏంటి ఈ పని? చెప్పింది మర్చిపోయావా? అమ్మా, సాగర్ లేదే నేను ప్రాణాలతో ఉండలేనమ్మా. అంటే మేము లేకున్నా బతకగలం అన్నమాట. 20 సంవత్సరాలుగా పెంచిన మాకన్నా 20 రోజులుగా ప్రేమిస్తున్న వాడెక్కువైపోయాడా నీకు? అమ్మా, నా మనసు నిండా సాగరే ఉన్నాడు. నేను ఈ పెళ్లి చేసుకోలేనమ్మా. నన్ను అర్థం చేసుకోమ్మా. ఏమని అర్థం చేసుకోవాలి? మా మాటకు, మా చూపుకు, మా గుండెల్లో ఉన్న ప్రేమకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నామని అర్థం చేసుకోమంటావా? జీవితం చాలా విలువైంది. ఒక్క నిమిషంలో, ఒక్క రోజులో, ఒక్క నెలలో తీసుకునే నిర్ణయం కాదే ఇది. ఇదంతా అర్థమయ్యే వయసు నీకు లేదు. వాడితో ఏం మాట్లాడావో నీతో వాడే మాట్లాడాడు. అన్నీ మర్చిపోయి తొందరగా రెడీ అవ్వు. నీ బంగారు భవిష్యత్తుని కాలుతో తన్నుకోకే. వస్తావా చస్తావా? భూమి మీద ఉన్న స్వర్గం కావాలా, హైలోకంలో ఉన్న నరకం కావాలా చెప్పు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను మా అమ్మ నాన్నల్ని కలవాలి. వాళ్ళని కలిసి వాళ్ళకి క్షమాపణ చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆవు పులి కథ చెప్తున్నావా? కథలు వద్దు, మాకు రియాలిటీ షోలు కావాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి. మళ్ళీ తప్పకుండా వస్తాను. అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? వాళ్ళెందుకు నిన్ను వెంబడిస్తున్నారు? మగాడు పక్కనున్నా ఆడదానికి రక్షణ లేని రోజులివి. ఢిల్లీలో నిర్భయ, హైదరాబాదులో అస్మిత, విశాఖలో శిరీష ఎలా బలయ్యారో తెలుసు కదా. అక్కడ నిర్భయ దగ్గరికి వాళ్ళొచ్చారు, కానీ ఇక్కడ ఆ రాక్షసుల్ని వెతుక్కుంటూ నేనే వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? వెళ్ళేటప్పుడు స్వర్గం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత తెలిసింది అదొక నరకం అని. నువ్వు ఎవరి చేతిలోనో మోసపోయినట్టు అనిపిస్తోంది. అసలేం జరిగిందో చెప్పమ్మా. తాళి, మంగళసూత్రాలు మనసు లేని వాళ్ళకి, నీకు కాదు. నీకు నా మనసే మాంగళ్యం. ప్రేమించిన వాడి మాటలు నమ్మానే గాని రోజులు గడుస్తున్న కొద్దీ వాడిలో ఉన్న ఒక్కో చెడ్డ అలవాటు బయటపడుతూ వచ్చింది. ఒకరోజు ఓ వీధి రౌడీ నాకు కనిపించి, ఈ శంకరన్న చెల్లెల్ని మోసం చేసి వాడు బతుకుతాడా? వాడెప్పుడొచ్చినా నాకప్పజెప్పాలి, అర్థమైందా? అంతేకాకుండా ఒకరోజు వాడు, సాగర్ మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావో తెలియక చాలా చోట్ల వెతికాను. ఈ సాగర్ అందాన్ని అనుభవించడమే తప్ప ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఇవి తీసుకుని వెళ్ళు. కమాన్, తీసుకుని వెళ్ళిపో. ప్లీజ్ సాగర్, అలా మాట్లాడుకు. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నీతోనే జీవితం అనుకున్నాను. నాకు అన్యాయం చెయ్యకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు నువ్వు దూరంగా ఉన్నా పర్వాలేదు.
ఒక పసుపు తాడు కట్ట అంతే చాలు. పసుపు తాడు కాదు, ఉరి తాడు కడతాను. అలా అనొద్దు సాగర్, నిన్నే నమ్ముకున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ సాగర్. వెళ్ళవే. నేనే అసలు సిస్సులైనా బాపు బొమ్మనన్నా? నేను ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉంటానన్నా? ఎన్ని చెప్పావురా? ఎందుకురా నా జీవితంతో ఆడుకోవాలని చూసావు? అప్పుడు నాతో 100 సార్లు ఐ లవ్ యూ చెప్పావు, కానీ ఇప్పుడు ఒక్కసారైనా నాతో ప్రేమగా ఉన్నావా? నీ ఇష్టమైతే నాతో ఉండు, లేదంటే వెళ్ళబా. ఎక్కడికి వెళ్ళమంటావు? మంచి అలవాట్లు ఉన్న వాడి దగ్గరికి వెళ్ళవే. వెళ్ళబా. ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట్రా, నీకోసం పోలీసులు వస్తున్నారా? నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. అవునరా, పారిపో, పారిపోరా, చెప్పేది విను, పారిపో. దీన్ని మాత్రం మీరు వదలొద్దు. మీకు వినలేదనుకో లేపేసే. నేను చెప్పింది జరగలేదనుకో మీరు మటాస్. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? ఆగవే. ఎందుకు దగ్గరికి వస్తున్నారు? ఎందుకు వస్తున్నామో అర్థం కాలేదా? దగ్గరికి రావాల్సిన వాళ్ళమే మేము. టిఫిన్స్, పిజ్జాలు, బిర్యానీలు ఎవడివనుకుంటున్నావు? వాడివనుకుంటున్నావా? నువ్వు తాగినవన్నీ నావి, నువ్వు తిన్నవన్నీ నా డబ్బులు. నీ ఒంటి మీద ఉన్న బట్టలు మాత్రం మా ముగ్గురివి. వాడికి కావలసినప్పుడల్లా డబ్బులిచ్చింది వాడిని చూసి కాదు, నిన్ను చూసి. నువ్వు మా డబ్బుతో వాడితో కులికావు. ఏమీ ఇవ్వని వాడితో ఇన్ని రోజులు కులికావు. ఇన్ని ఇచ్చిన మారుణం కూడా నువ్వు తీర్చుకోవాలి కదా. ప్లీజ్, నీకు దండం పెడతాను. వద్దు. ఆగండి, మీరు చెప్పినట్టే వింటాను. నిజంగా మీరు చెప్పినట్టే వింటాను. ప్లీజ్. నాకంతా అర్థమైందమ్మా. నువ్వింకేం చెప్పక్కర్లేదు. ముందు 3 తరాలు, వెనక 7 తరాలు చూసి చేసిన పెళ్లిళ్ళే నిలబడట్లేదు. నిజంగా నువ్వు తొందరపడ్డావు. అందుకే నేనెందుకు బ్రతుకున్నానో అనిపిస్తుంది. నా కళ్ళారు అమ్మా నాన్నల్ని చూసుకోవాలనుంది. వాళ్ళ గుండెల మీద పడి నా ప్రాణాలు వదలాలను. కానీ తిరిగి వెళ్ళాక ఈ మోహాన్ని అమ్మా నాన్నలకు ఎలా చూపించినాక? తప్పమ్మా, ఆ ఆలోచన తప్పు. ఊరుకో అమ్మా, ఊరుకో, ఏడాకు. మీ అమ్మా నాన్నల దగ్గరికి నేను తీసుకెళ్తాను. అవన్నీ మర్చిపో, పడుకో. పడుకో అమ్మా, పడుకో.
ఏమైందమ్మా? ఏమైంది అలా అరిచావు? ఏం లేదు. సరే, టీ అయింది, తీసుకొస్తాను. భయపడుకో. టీ తీసుకోమ్మా, తీసుకో. తాగమ్మా. అక్క, మీ వారు బిజినెస్ పని మీద విజయవాడ వెళ్ళారు. అంటే వాడు నాకు చెప్పినవన్నీ అబద్ధాలేనన్నమాట. ఒకవేళ వాడిక్కడికి వస్తే? ఇంకేం ఆలోచించకమ్మా. ఈ రాత్రి వరకు హాయిగా పడుకో. నేను వెళ్ళిపోతానక్క. ఇప్పుడు నీకేమైనా పిచ్చా? నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంత రాత్రి వేళ బయటికి వెళ్ళటం మంచిది కాదు. నువ్వు ప్రమాదంలో నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడే అసలైన ప్రమాదంలో పడ్డానని నాకు అర్థమైంది. మనమిద్దరం పులిబోన్లో ఉన్నామని నీకెలా చెప్పనక్క? వాళ్ళు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. బయటికి వెళ్తే ఊహించనంత ఘోరం జరుగుతుంది. నేను నీ సొంత అక్కనైతే ఇలాగే వెళ్తానంటావా? అది కాదక్క. నా మాట విను. నువ్వు ఇంకేం మాట్లాడుకో. హాయిగా కళ్ళు మూసుకొని పడుకో. అక్క, పడుకోమని చెప్పాను కదా, పడుకో. నేను నీతో పడుకుంటాను. నీకేం భయం లేదు. పడుకో. పడుకో అమ్మా. ఏంటి సాగర్, ఫోన్ కూడా చేయకుండా వచ్చా? అలా ఉన్నావేంటి? అబ్బే, ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. బాగా ఆకలిగా ఉంది, వడ్డించు. నువ్వు భోంచేసావా? తినాలనిపించట్లేదండి. దానికి కారణం ఏంటి? ముందు మీరు ఒక మాట ఇస్తేనే చెప్తాను. ఏంటి? మనం పొద్దునే ఒక ఊరు వెళ్ళాలి. నేను రాలేను. ఎందుకు? నేను కొద్ది రోజులు అసలు బయట తిరగకూడదు. ఎందుకని? అదే, కొన్ని రోజులు ఇంట్లో ఉండాలనే వచ్చాను, అంతే. రేపు నువ్వు రాక తప్పదు. ఈ ఒక్కటి మాత్రం కాదనకండి. అది కాదు మంజు. మీరు ముందు సరే అనండి. సరే, అసలు ఎక్కడికి, ఎందుకు? ఒక అమ్మాయిని కొందరు రౌడీలు వెంబడిస్తున్నారంటే నేనే ఇంటికి తీసుకొచ్చాను.
తనని ఎవడో ప్రేమించి మోసం చేశాడట. తన కథ నేను వినలేకపోయానండి. చిచ్చి, వాడెంత దుర్మార్గుడో. ప్రేమ అని ఏమనుకోవచ్చు, కానీ అందం అనుభవించాలని వాడనుకోవచ్చు. వాడు మీతో మీటింగ్ పెట్టి చెప్పినట్టు చెప్తున్నారేంటి? సరే, ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ? మన బెడ్రూమ్ లోనే ఉంది. సంధ్య అయి ఉంటుందా? తనకి మనం ఎలాగైనా సహాయం చేయాలి. రేపు పొద్దున్నే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి మనం తీసుకెళ్దామండి. పద, ముందు అమ్మాయి కాస్త ధైర్యం చెప్పు. పద. మీరు కూర్చోండి. ఎందుకు? ఇప్పుడే తనకి ధైర్యం చెప్పి పడుకోబెట్టాను. నేను ధైర్యం చెప్తాను. ఆడవాళ్ళు ధైర్యం చెప్పిన దానికి, మగవాళ్ళు ధైర్యం చెప్పిన దానికి తేడా ఉంటుంది. నేను కనిపిస్తే తనకు కాస్త ధైర్యం వస్తుంది. పద. వద్దండి. పద. ఇప్పుడు వద్దండి. రేపు ధైర్యం చెప్పాలి రమ్మన్నావు, నువ్వే కదా చెప్పింది. పద పద మంజు, పద. అక్కడే ఆగవే. నేను ఎలా ఇంట్లోకి రానిస్తా అనుకున్నావే? నన్ను క్షమించండి నాన్న. నువ్వు క్షమించు అనగానే వాడితో ఇన్ని రోజులు తిరిగి వచ్చిన మచ్చ చెరిగిపోతుందా? అప్పుడు 2 అక్షరాల ప్రేమను పట్టుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు 3 అక్షరాలతో క్షమించు అనగానే నీ 100 ఏళ్ల జీవితం స్వచ్ఛంగా ఉంటుందా? నిన్ను ఎలా క్షమించాలి? వెళ్ళిక్కడి నుంచి. అలా అనకండి నాన్న. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే వింటాను. నువ్వు వింటావే, కానీ లోకానికి ఏం చెప్పమంటావు? సంవత్సరం ఒకటితో తిరిగింది, అదేం నేరం కాదు, అదేం ఘోరం కాదు, నా కూతురు మళ్ళీ ఎవరితో వెళ్ళదు అని మీ అమ్మ నేను ఈ లోకం కాళ్ళు పట్టుకోమంటావా? నాన్న, ఒక్కసారి అమ్మని మాట్లాడ. అమ్మ నా కోసం బ్రతుకుతుంది, నేను అమ్మ కోసం బ్రతుకుతున్నా. నీ అమ్మ నాన్నలు ఎప్పుడూ చచ్చిపోయారు. వెళ్ళవే, వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళకూడదు, ఇంటికి వెళ్ళకూడదు. నాకు బ్రతికే అర్హత లేదు, అందుకే నేను చచ్చిపోవాలి. ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవాలా? నీకెవరు పిచ్చా? అమ్మ మాటలు, నాన్న మాటలు అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు వాళ్ళు అలా ఎందుకు చెప్పారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నాన్న ఆశల్ని, అమ్మ కలల్ని కాల్చి బూడిద చేశాను. ఇక నుంచి అమ్మా నాన్నలు చెప్పినట్టే నడుచుకుంటాను అని నన్ను క్షమించమని అడగాలనుంది. కానీ అమ్మా నాన్నలు నన్ను క్షమించి
ఇంట్లోకి రానిస్తారో లేదోనని. ఆ భయం నీకు అక్కర్లేదు. తను నా భర్త. పెళ్లి చేసుకుని వెంటనే బెంగళూరు వెళ్ళిపోవాలని అనుకున్న నాకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ప్రియ వాళ్ళ నాన్న ప్రియం చేసుకోమని నన్ను అడిగాడు. అయిష్టంగానే ప్రియం చూడడానికి నేను వెళ్ళినా ప్రియం నేను ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. తలదించుకోవాల్సింది మీరు కాదు, నిన్ను ప్రేమించినవాడు. ఇంకా విషయం వదిలేయండి. అమ్మ నాన్నల దగ్గరికి ఎప్పుడు వెళతానా అని, వాళ్ళని ఎప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది ప్రియా నాకు. కానీ నన్ను వాళ్ళు మళ్ళీ అదే మాట. పిచ్చిదానా, ఎక్కడికో కనిపించకుండా పోయిన నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఏడుస్తూ గుండెలు పగిలేలాగా రోధిస్తున్నా వాళ్ళకిప్పుడు నువ్వు కనిపిస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడనంత ఆనందాన్ని అనుభవిస్తారు. మన ఆలోచనలు ప్రపంచం చుట్టూ తిరిగితే తల్లిదండ్రుల ఆలోచనలు మన చుట్టూ తిరుగుతాయట. మసకబారిన పాత జ్ఞాపకాలన్నీ నీ మనసులో నుంచి తుడిచేసేయి. కొత్త జీవితం కోసం అడుగులు ముందుకు వేయి. అవునండి, మిమ్మల్ని తప్పకుండా గుండెలకి హత్తుకుంటారు. ప్లీజ్ పదండి. పదవే. ఇంకేం ఆలోచించుకో. నిన్ను మీ ఊర్లో డ్రాప్ చేసి మీ అమ్మా నాన్నలకి అప్పచెప్పి వెళ్తాను. ఓకేనా? పదవే. హే ప్రియా, జాగ్రత్త. ఓకే ఓకే, పర్వాలేదు. జాగ్రత్తగా ఎక్కొచ్చు కదా. ఇప్పుడు ఏమైందని అంత కంగారు పడుతున్నా? నీకేమైనా పర్వాలేదు, నీ కడుపులో నా బిడ్డ ఉంది, అందుకు. అంటే నాకేమైనా పర్వాలేదా? నిన్ను నీకు చెప్పడం మర్చిపోయాను. నాకు 3వ నెల. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పురుడు పోసుకోవడానికి వచ్చాను. నువ్వెక్కు ఫస్ట్.
మొహం చూడాల్సి వస్తుందని, మాట్లాడాల్సి వస్తుందని అనుకున్నావా నాన్న? నన్ను ఒక్కసారి చూడు నాన్న. నువ్వు కన్న కళ్ళు నా కళ్ళకు కనిపించలేదు నాన్న. నేను తొందరపడ్డాను నాన్న. నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను నాన్న. నువ్వు నా గురించి ప్రేమను పెంచుకుంటే నేను నీ గుండెల్లో మంటలు రేపాను. నన్ను క్షమించలేనని చెప్పాల్సి వస్తుందని వెళ్ళిపోయావా నాన్న? అమ్మా, నువ్వు చెప్పిన మాటలు నా చెవికి ఎక్కలేదమ్మా. నీ కూతురిప్పుడు బ్రతికినా చచ్చిన దాంతో సమానం అమ్మా. నేను మీ ఇద్దరు కన్న కలల్ని నాశనం చేశాను అమ్మా. ఒక్క మాట నన్ను క్షమించానని చెప్పమ్మా. ఒక్కసారి నన్ను క్షమించావంటే తర్వాత నీకు ఈ ఇంటికి, అవసరమైతే ఈ లోకానికే దూరంగా వెళ్ళిపోతానమ్మా. మాట్లాడమ్మా అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా అమ్మా.